సంక్రాంతికి పల్లెబాట పట్టారు నగరవాసులంతా. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి కీసరా టోల్గేట్ల దగ్గర బారులు తీరి ఉన్నాయి వాహనాలన్నీ. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇవాళ ఒక్కరోజే ఏపీకి 43,948 వాహనాలు బయలుదేరి వెళ్లాయి. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళుతున్నారు జనం. వాహనాల రద్దీని నివారించడానికి పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే చర్యలు చేపట్టింది. సర్వీస్ నెంబర్ 5692 మదనపల్లి. శనివారం, ఆదివారం కూడా పండగ సెలవులకు కలిసి రావడంతో ప్రజలంతా పల్లెబాట పడుతున్న తీరు మనం చూస్తున్నాం. ఈ రోజు ఉదయం నుంచి ఏ రోడ్డు చూసినా, ఏ హైవే చూసినా పూర్తిగా వాహనాలతో నిండిపోయి కనిపిస్తోంది. ఇక టోల్ ప్లాజాల దగ్గర అయితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. పంతంగి కీసర టోల్గేట్ల దగ్గర వాహనాలన్నీ బార్లు తీరి కిలోమీటర్ల మేర స్తంభించిపోయింది ట్రాఫిక్. అమీర్పేటలో రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ మహానగరం నుంచి పల్లెబాట పడ్డారు నగరవాసులంతా కూడా. మనం చూడొచ్చు, ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ ఏరియా ఇది. ఎస్ఆర్ నగర్ నుంచి మొత్తం కూడా అన్ని మెయిన్ బస్ స్టాప్లన్నిటి కూడా జనంతో మొత్తం కిక్కిర్చిపోయాయి. పల్లెలకు వెళ్లాల్సిన అందరూ కూడా చాలామంది పిల్లా పాపలతో మొత్తం కూడా సర్దుకొని మొత్తం కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అధికారులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఈ పండగ సీజన్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు మీరు? ఈ పండగ రద్దీని దృష్ట్యా మేము ఆర్టీసీ ముందుగానే స్పెషల్ సర్వీసులను ఓపెన్ చేయడం జరిగింది. స్పెషల్ సర్వీసులు కూడా ఏమి ఎక్స్ట్రా ఛార్జ్ కాకుండా నార్మల్ ఛార్జ్తోనే మేము పాసెంజర్స్ని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అన్ని హైదరాబాద్ నుంచి అన్ని డెస్టినేషన్స్ కూడా ఏమీ ఎక్స్ట్రా ఛార్జ్ లేకుండా తీసుకెళ్తా ఉన్నాం. సార్, నాకు ఒక చిన్న డౌట్ క్లారిటీ చేయండి. ఇప్పుడు మీరు దాదాపు 1000 బస్సులను ఏర్పాటు చేస్తే ఇంతమంది బస్ స్టాపుల్లో ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకోసం? అందరూ కూడా ఒకటే టైంలో ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. ఒకటే టైంలో వెళ్ళాలంటే మరి బస్సుని ఒకటిసారి రావు కదా, రోడ్డు చిన్నది, ఒకదాని వెనకాల ఒకటే వస్తాయి. ఇప్పుడు ఈ టైంలో మేము ఈ 1 అవర్లో దాదాపుగా 80 బస్సెస్ పంపించాలి. 80 బస్సెస్ పంపించాలంటే మరి ఆ 80 బస్సెస్ ఇంటూ 40 మెంబర్స్ ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళని ఎక్కించడానికి వచ్చేవాళ్ళు అందరూ వస్తూ ఉన్నారు. అందువల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువ. మీరు ఈ స్పెషాలిటీ మీరు ఏదైతే అంటే స్పెషల్ బస్సులు దాదాపు 1000 బస్సులు అంటున్నారు కదా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నగరవాసులకు అందుబాటులో ఉంచబోతున్నారు? ఇప్పుడు ఈరోజు, రేపు, ఎల్లుండ 3 డేస్ కూడా స్పెషల్ బస్సెస్ ఆపరేట్ చేస్తూ ఉండే. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ, అట్లాగే విశాఖపట్నం, నెల్లూరు, కడప, కర్నూలు అన్ని సెక్టర్లో కూడా ఆపరేట్ చేస్తాం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇటు విజయవాడకి ఎక్కువ ఆపరేట్ చేస్తున్నాం. డిమాండ్ ఎక్కువ ఉంది కనుక ఈ రూట్లో ఎక్కువ ఆపరేట్ చేస్తాం. ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. మొత్తం మీద అయితే సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి సొంత ఊర్లకు లక్షలాది మంది జనం హైదరాబాద్ నగరం నుంచి సొంత ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు మొత్తం ఖాళీగా, రేపటి నుంచి ఖాళీగా రోడ్లు దర్శనమిచ్చే అవకాశం ఉంది. అయితే మనం చూడొచ్చు, మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో కొన్ని వేల మంది ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు తమ ఊళ్ళకి వెళ్ళడానికి. అయితే ఈ పండగ సందర్భంగా కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ మొత్తం దోపిడీ చేస్తున్నాయి. వసూలు చేయాల్సిన దానికన్నా దాదాపు 50 నుండి 60% ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన యంత్రాంగం మాత్రం అదనంగా స్పెషల్ బస్సులు వేసి జనం రద్దీని తగ్గించి వాళ్ళకి సొంత ఊళ్ళో పంపించడానికి దాదాపు ఏపీఎస్ఆర్టీసీ అయితే 1000 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయో వారిపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారన్నది చూడాలి. మరి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.